కళకలియ సంధి బంధాలు దిగేటట్లు, కాలోచ్చి కాలితో తన్ని వెళ్ళద్దరవిల్ మిక్కిలి తెల్లనైన పాల సముద్రం నందు శేషశయ్యపై తుయిల్ యోగ నిద్రలో ఉన్నటువంటి అమరి ఉన్నటువంటి విత్తిన జగత్కారణ భూతుడైనటువంటి ఆ స్వామిని ఉళ్ళెత్తుకొంటూ తమ మనస్సులో ఉంచుకొని ధ్యానిస్తూ మునివడుగను పక్షులే మారుతానట్టున్నాయి. మహర్షులు, మునులు, సన్యాసులు, మొగిగలు, యోగిగలు మెల్లమెల్లగా ఎడంతో లేచి హరియన్న హరిహరి అనేటువంటి నామాన్ని పేరరవం పెద్ద శబ్దం ఉళ్ళం మా మనసులో ముగుందు ప్రవేశించి కుளிరిందు చల్లబరుస్తుంది. రెంబావాయ్ శుభము కాక పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. తెల్లవారక ముందే దాదాపు అన్ని పక్షులు నిద్రలేచి వాటి భాషలో భగవంతుణ్ణి కీర్తిస్తున్నాయి. గరుడ వాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయాలలో తెల్లనైన శంఖములతో నాదం చేస్తున్నారు. ఇదంతా విని కూడా ఓ పిల్ల ఇంకా నిద్రపోచున్నావా, లేవలేదా, లేచిరా. పూతలను సంహరించినటువంటి కంసుని పంపిన మాయావి శకటాసుని సంహరించినటువంటి ఆ పాల సముద్రం నందు శేషశయ్యపై పవలించి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ జగత్కారుడైన స్వామిని మహర్షులు, యోగులు తమ మనస్సులలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉన్నారు. వారు గానం చేయుచున్న హరికీర్తనలు మా మనసులో ప్రవేశించి ఆహ్లాదపరుస్తున్నాయి. రామ్మ లేచిరా. మరి ఈ 5 పాసురాలు ముందు 5 అయిపోయినాయి కదా, ఇది ఒక పూర్వపీఠిక అంటారు. ఈ 5 పాసురాల్లో ఏం చెప్తుంది? మన యొక్క శుద్ధి ఎలా ఉండాలో చెప్పింది. చెప్తూ తర్వాత సామాజిక లాభాలు, స్వలాభాలు రెండు కూడా చెప్పింది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 పాసురాలు 10 మందిని అమ్మ నిద్ర లేపుతూ ఉందన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ఎవరెవరు మిస్ అవుతున్నారు, వాళ్ళ కోసం అలా పోవాల్సింది. ఒక్కరు తగ్గినా తగ్గినట్టే, ఒక్కరు తగ్గినా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేనట్టే. కాబట్టి మరి అందుకోసం అమ్మ ఒక్కొక్కరింటికి వెళుతుందన్నమాట. మరి ఇక్కడ ఏది మనకి ఇప్పుడంటే అలారంలు ఉన్నాయనుకోండి, అలారంలు ఉన్నాయి రకరకాల, నిద్రలే స్టార్ట్అప్ ఏంటంటే పెట్టుకుంటారు, దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. సరే అలారం ఉన్నాయి. ఆ కాలంలో 1000 ఏళ్ళ క్రితం జరిగినటువంటిది ఇది. కానీ ఆ కాలంలో వాళ్ళకు దగ్గర అలారంలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఏమిటి అలారం అంటే పక్షులు ఏమొచ్చాయి ఇక్కడ? పుల్లం శినంబిన గాల్, ఆ పక్షులు ఉన్నాయి. పాపం మరి అవి ఎంత భక్తులో తెలియదు మనకు. ఎందుకంటే తెల్లవారుజామునే లేస్తాయి. మనం ఈ 30 రోజులకే ఎంతో కష్టపడి చేస్తాను. ఏమనుకున్నావు, 3కి వస్తాను, ఊరికి కాదు, ఎంత బాగా చేస్తానమని మా దేవాలయంలో అని. కానీ ఆ చెట్ల మీద ఉండేవి ఎప్పుడు చేస్తాయి, ఎప్పుడు తెల్లవారుతాయి. మరి తెల్లవారుజామునే లేచి ఏమో కానీ ఎందుకో కానీ మనకు తెలియదు, భాష వచ్చింటే మేలేమో ఆ భాష, కానీ అన్ని కిలకిలా రావాలి చేస్తాయి. మనం ఇక్కడ అవే కొత్తోళ్ళే కాదు, ఎవరు వచ్చినాడుకో ఏంది వాళ్ళు అంటారు, వీళ్ళని పక్షుల మాదిరి మనం కూడా అట్టగా అవి ఏది కిలకిలా రావాలి చేస్తున్నాయి అన్నమాట. చేసి మనం అనుకుంటే ఊహించుకుంటే ఏంటి, అవి కూడా వాటి భాషలో, ఇప్పుడు తమిళ భాష మనకు అర్థం కాలే, ఆ భాష కూడా మనకు అర్థం కాదు. ఏం చేస్తున్నాయి అవి ఆ స్వామి యొక్క ఏది ఈ సుప్రభాతం పాడుతున్నాయేమో, నామాలు చెప్తున్నాయేమో. లేకుంటే తెల్లవారుజామున లేచే పనే ఉంది వాటికి. మనం లేచినట్టు అవి లేస్తున్నాయంటే ఏమర్థం? చేస్తున్నాయి అంటే ఆ పక్షులకు ఉన్నటువంటి తెలివి నీకు లేదా అంటే అమ్మ అది కొంచెం నిష్ఠూరం అన్నమాట. ఎందుకంటే నిన్ననే నేను వస్తాక ఇట్లు వస్తాక అని చెప్పింది, ఈ రోజు అసలు రాలే. కాబట్టి అందువలన ఏది ఆ పక్షులకి అంత తెలివి ఉంది, ఏమాత్రం వాటికి జ్ఞానం లేదు. కానీ జ్ఞానం ఉన్న మానవుల కంటే కూడా తెల్లవారుజామున ముందే లేచి ఆ భగవంతుని యొక్క కీర్తనలు, ఆ భగవంతుని యొక్క సుప్రభాతం కావచ్చు, కీర్తనలు కావచ్చు, ఈ ఏది పాసురాలు కావచ్చు పాడుతున్నాయి మొత్తానికి. కాబట్టి మనం అలాగా చేసినప్పుడు మనం ఆ యొక్క అలారం, ఆ ఇచ్చినటువంటి సూచన, వాళ్ళు ఇచ్చినటువంటి హెచ్చరిక, ఏది మేము చేస్తున్నా మీరు వేయండి చేయండి అని గట్టిగా పడతాయి, చిన్నగా వస్తావు.
ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే పాతకాలంలో చెట్లు ఉండేటివి, చెట్ల మీద ఆ పక్షులు ఉండేటివి, అవి అరిచేటివి. ఇప్పుడు ఏంటి మనుషులు అరచాల్సిందే, లేకుంటే అవి ఉంటాయి ఏవి ఆ గ్రామ సింహాలు, అంతకు తప్ప వెరైటీ లేవు. అలాగైంది. కానీ మరి ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఈ వృక్ష సంపద ఉండేది, అడవులు ఉండేటివి. అందువలన పక్షులు కూడా బాగా కిలకిల రవాలు వినిపించేవి. ఇప్పుడు ఆ రవాలు వినిపించవు, తక్కువే. మరి అలాగా ఆ పక్షులు మరి ఉన్నట్టు ఆ వాటికి ఉన్నటువంటి తెలివి మనకు ఉండాలమ్మా, నువ్వు లేయి అని. ఇంకా ఓ పిల్ల అని మరి ఎవరినైనా పోతుంటే ఓ పిల్ల అంటే చొక్కా అది పట్టుకోరా. కానీ ఇక్కడ ఓ పిల్ల అనిందంటే ఎంత ఏది సన్నిహిత్యం ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఏరా అని భుజం మీద చేయేస్తే మరి ఎంత వాడైతే భుజం మీద చేస్తాడు, వేడు కదా, ఏరా అంటాడా? అనలేడు. ఎందుకు అలా అన్నాడంటే ఎంతో దగ్గర సంబంధం ఉన్నటువంటి వాడే అంటాడు. అంతో అదేంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ బంధం ఏది ఆత్మీయ బంధం, ఇది మామూలు బంధువులు కాదు. మామూలు బంధువులు గొప్ప రాబంధువులు అంటారు. ఎందుకంటే ఏది చెప్తాంటారు, ఏది ఇంటికి వచ్చి కరెక్ట్గా ఏది మనం దేవాలయం తయారంటాం, వస్తాడు ఇంటికి. ఏం మాట్లాడాలి మనం, బాగా అది పక్క దిక్కుని ఏదో చేస్తాం, తప్పదు. ఎందుకంటే మన పని మంది అది అనమాట. మనం ఏదో చిన్నది ఏదో లేకుండా చూసుకుంటాం. వచ్చి దిగినా అనుకోండి 9కి ఇంకా టిఫిన్ చేయాలి వాళ్ళ కోసం లేదు. అందుకే అంటారంట 9